సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత తిరుమలలో ఉన్నారు. ఆయన కాలినడక మార్గాన తిరుమలకు చేరుకున్నారు. ఆ తర్వాత తన రెండవ కుమార్తె క్రైస్తవ సాంప్రదాయాలను పాటిస్తుండడంతో ఆమె చేత డిక్లరేషన్ చేయించి మరీ పవన్ కళ్యాణ్ శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వారి రెండవ కుమార్తె చేత డిక్లరేషన్ చేయించి మరి, అంటే ఆమె మైనర్ బాలిక కాబట్టి ఈయన కూడా సంతకం చేసి దర్శనానికి వెళ్ళారు, శ్రీవారి దర్శనానికి. ఎలా చూడాలి? డెఫినెట్గా నాయకుడు అనే వ్యక్తి తను ఇంప్లిమెంట్ చేసి తన కుటుంబంతోనే స్టార్ట్ చేశాడు. అది మరి ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు పాటించలా ఓకే డిక్లరేషన్ ఇవ్వడానికి. మరి పొలేనా అంజలి చిన్న కుమార్తె ఎంతవరకు మనం మీడియా చూడలా, ఎవరు చూడలా. ఇప్పుడు ఆద్య ఎప్పుడు కనపడుతూ ఉంటుంది, కానీ మీరు పొలేనా అంజలి ఫస్ట్ టైం. ఇప్పుడు పొలేనా అనేది క్రిస్టియన్ సాంప్రదాయం, అంజలి అనేది వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. అంటే ఏంటి చూడండి, తను క్రిస్టియానిటీ వ్యక్తిని అన్నాలు జనువుని చేసుకున్న సాంప్రదాయాన్ని ఎక్కడ మర్చిపోలే. తన మైనర్ కాబట్టి తన చేత సంతకం పెట్టి తన గార్డియన్గా తండ్రిగా తను కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టే దర్శనానికి వెళ్ళాడంటే నాయకత్వం అంటే అది. ఎందుకంటే నిన్న 4:50 పాదాల మండపం దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి పాపం అక్కడ పైదాకా మోకాల మెట్టు దాకా వచ్చేదాకా స్పీడ్గా నడిచిన వ్యక్తి తర్వాత రెండిటికి నీ క్యాప్ చేసుకున్నాడు, మోకాల నొప్పులు రాకుండా. అలసటతోనే మొత్తాన్ని 9:20 పైన కొండ మీదకి వచ్చాడు. అంటే నియమనిష్టలతో పశ్చాత్తాప దీక్ష ఈరోజు విరమించారు. తన మిత్రులు అనుకోండి, ప్రాణ స్నేహితులు అనుకోండి, ఒకవైపు ఆనంద సాయి, ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రతి అణువులోనూ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇరువురు మొట్టమొదటిసారిగా అందరూ కూడా ఒకసారిగా ఆయన అభిమానులు కావచ్చు, అందరూ చిన్న కూతురు ఎప్పుడో చూశారు, తర్వాత కుమారుడిని ఇంకా చూడలేదు. కానీ ఒక్కసారిగా ఇద్దరు కూతుర్లతో ఆయన డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకోవటం, తర్వాత రంగనాయక మండపంలో శేషవస్త్రాలు తిరుమల సాంప్రదాయం ప్రకారం ఆశీర్వచనాన్ని వాళ్ళ ఆశీర్వాద వేదం పండితుల ఆశీర్వాదం తీసుకోవటం, వెంటనే అక్కడి నుంచి అన్నదానం సరికొండ వెంగమాంబ మనం వెళ్ళి అక్కడే భోజనం చేయటం అనేది మంచి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే భక్తులకి పెరుగైన వసతి తను తినటంతో పాటు ఈ తిన్న ఏదైతే అక్కడ అన్నప్రసాదాలు ఉంటాయో భగవంతుడి ఇదిలో తింటే అది మనకు మంచి జరుగుతుందని ఆలోచన. అవి ఎలా ఉన్నాయనేది చూసి ఇంకేమైనా మెరుగైనగా భక్తులకి ఇవ్వాలనేది వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళతో కూడా మీటింగ్ ఉంటుంది. అక్కడ ఆగమన శాస్త్ర పండితులతో సమావేశం అవుతున్నాడు, లడ్డు పోటును కూడా సందర్శిస్తున్నాడు. ఎక్కువైపు క్యూ లైన్లో కూడా ఎలాంటి వసతులు భక్తులకు ఉన్నాయనేది కూడా చూసి ఈరోజు నైట్ అక్కడే శ్రీవారి పాదాల చెంత నిద్రించి రేపు వరాహ సభలో పాల్గొనే అవకాశం మెండుగా ఉంది. అదండి. సో మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు బయలుదేరుతున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. సో ఆ పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. చివరి నిమిషంలో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు కూడా చూసాం. అంటే కేవలం డిక్లరేషన్ ఇవ్వడం వల్లనే ఇవ్వాల్సి వస్తుందనేటువంటి కారణంతోనే ఆ పర్యటనని రద్దు చేసుకున్నారనేది టీడీపీ, జనసేన, బీజేపీ చెప్తుంది. సో దీన్ని ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన కుమార్తె చేత నేరుగా డిక్లరేషన్ చేయించి దర్శనానికి వెళ్ళారు. అంటే ఏ మత సాంప్రదాయాలను కాపాడుకుంటూ టీటీడీ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి అనేది చెప్పడం కోసం ఇదంతా అనుకోవచ్చు. అంతే కదా, 100% అంటే నాయకుడు చెప్పేటప్పుడు ప్రజలు ఫాలో అవుతారు, మిగతా వాళ్ళందరూ చూస్తారు, ఎదురు చూస్తారు. ఇక్కడ ఒక టీడీపీ, బీజేపీ, జనసేన చెప్పింది అనేది కాదు. హిందూ సనాతన సాంప్రదాయం ప్రకారం మఠాధిపతులు, హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళు, స్వామీజీలు, గురూజీలు, అనేక మంది మేధావులు చెప్పిన మాట డిక్లరేషన్ 1990లో వచ్చిన దాన్ని అమలు చేయాలని. మీరు దాంట్లో అతిథులేం కాదు, ఎవరు దేవుడి కంటే గొప్పలేం కాదు. 5 సంవత్సరాలు ఉంటారు, ప్రజలు మనల్ని పొందితే మళ్ళీ ఉంటారు. ఇప్పుడు మనల్ని పొందలేదు కాబట్టి 150 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. మరి అది 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా భార్యాభర్తలతో కలిపి పొట్టవస్త్రాలు సమర్పించలేదని ఆరోపిస్తున్నారు. సరే, మీరు వెళ్ళి వచ్చారు, సరే డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి? నేను 4 గదుల మధ్య బైబిల్ చదువుకున్నాను. 4 గదుల మధ్య ఎవరు చదువుకోమన్నారు? బైబిల్ ఎప్పుడైనా నువ్వు క్రిస్టియన్ చదువుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నాయకత్వ లక్షణాలు ఏంటంటే నేను చేసి చూపించి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు ఆయన కాలు నొప్పి అయినా దాదాపు ఆయన 5:40 స్టార్ట్ అయ్యి 9:20 మధ్యలో ఫిజియోథెరపీ చేయించుకుని కూడా సొలసిపోయి ఆయన దర్శించుకున్నాడు కదా. మీరు కాలినడకుని వస్తా అన్నారు, అది చేయలే. తర్వాత దర్శనం చేసుకుంటా ఉన్నారు, అక్కడ అది కూడా చేయలేకపోయారు. డిక్లరేషన్ అన్నారు, డిక్లరేషన్ పూర్తి చేయలేకపోయారు. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాలి ఇక్కడ అనేది యాజ్ ఏ లామెన్గా నేను కూడా అడుగుతా. హిందూ మతాన్ని గౌరవించేవాడుగా నేను కూడా అడిగే హక్కు ఉంది.
ఎందుకు ఈ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవ్వకుండానే మాట నిలబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. తన కూతురు మైనర్. ఎక్కడ కూడా ఇది అసలు బయటికి కూడా ఎక్కడ రాలేదు. రెండవ కుమార్తెను తీసుకొస్తున్నారని డిక్లరేషన్ ఇస్తున్నారని కూడా దగ్గరుండి కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పిస్తారని, యాజ్ ఏ గార్డియన్ గా ఫాదర్ గా ఆయన కూడా డిక్లరేషన్ మీద సైన్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఇవ్వటమే కాకుండా ఇక్కడ దాగుడు మూతలు దాచితే దాగేది కాదు సార్. అది ఆయన రావటమే కాకుండా ఆ డిక్లరేషన్ సనాతన సందర్భాన్ని, సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తా తన కూతురు ఆ పేరు మీద పేరు ఉన్నది కాబట్టి, పొలేనా అనే పేరు ఉంది కాబట్టి డిక్లరేషన్ సంతకం పెడతాం. గార్డెన్గా ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన పెట్టాల్సిన అవసరం లేదు, బిడ్డల చేత పెట్టించారు అనుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా డివేట్ కాల. ఇద్దరు కూడా తండ్రి పెట్టాడు, కూతురుతో పెట్టించి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఈ సాంప్రదాయాన్ని ఎవరైతే హిందూ మతేతరులు, హిందూ మతం కాని వాళ్ళు, అన్ని మతస్థులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు, లోపల దర్శనం చేసుకునే ఆలోచన ఉన్నవాళ్ళు డెఫినెట్గా డిక్లరేషన్ పెట్టాలి అనే దానికి నాంది పలికినట్టుగా పవన్ కళ్యాణ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తిరుమలకు వచ్చినా కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ లాగే ఆయన కూడా వచ్చి కాలినడకన వచ్చినా కూడా ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చేసి ఉంటే అయిపోయిండేది కదా, ఇంత పంచాయతీ ఏముండేది అనేటువంటి ఒక కొత్త అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డెఫినెట్గా విజయ్ గారు మీరు చెప్పింది సింపుల్ లాజిక్. మరి ఆయన 2019లో ఋషికేశ్లో విశాఖ శారదాపేట అధిపతి ద్వారా 3 మునుగులు మునిగి హిందూ మతాన్ని స్వీకరించాడు కదా. అంతకుముందు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ క్రిస్టియానిటీ తీసుకుంది, ఓకే కాదంటలేదు. హిందూ మతాన్ని మరి ఎలక్షన్ ముందు ఎందుకు హిందువుల ఓట్ల కోసం ఆ రోజు స్వీకరించాడా? తర్వాత మరి నేను బైబిల్ చదువుకుంటానన్నాడు. మరి బైబిల్ చదువు ఎవరు కాదు సార్, ఎవరైనా చేయొచ్చు. అతిపెద్ద లౌకిక రాజ్యం భారతదేశం, లౌకిక దేశం. అటువంటి దేశంలో మీరు వెళ్ళినప్పుడు మీరు ఆ సాంప్రదాయాల్ని దృష్టిలో పెట్టుకొని సంతకం పెడితే ఏమైంది? అబ్దుల్ కలాం గారి కంటే మీరు గొప్పవాళ్ళేం కాదు కదా, ఫరూక్ అబ్దుల్లా కంటే మీరు గొప్పవాళ్ళేం కాదు కదా, సోనియా గాంధీ గారి కంటే మీరు ఏం గొప్పవాళ్ళేం కాదు కదా. కాబట్టి పెట్టడానికి ఏంటి? ఇప్పుడు దీంట్లో క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, రాష్ట్రానికి అధిపతి, రాష్ట్రానికి ప్రతినిధిగా తన బిడ్డలతో సంతకం కూడా పెట్టించి మీరెందుకు పెట్టరు? ఇక మీద ఎప్పుడు వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా అక్కడ పెట్టాల్సిందే. అంటే యాజ్ ఏ మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తన కుమార్తె చేత ఆయన డిక్లరేషన్ చేయించడం, ఆయన కూడా గార్డియన్గా సైన్ చేశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అనేది వైసీపీ చేస్తున్న ప్రశ్న. అక్కడ అడగటానికి మీరే ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ బాబాయిలు చైర్మన్లు, మీ అనుంగ శిష్యులు ఈఓలు, ఎక్కడో సెంట్రల్ నుంచి తీసుకొస్తారు ధర్మారెడ్డి గారు లాంటి వాళ్ళని. మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంది. ఎవరు అడగటానికి అడిగినా మీరు ఎప్పుడు సమాధానం చెప్పాలా. ఇప్పుడు 290 దేవాలయాల మీద దాడులు జరిగినాయి నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి దాని మీద ఒక్కటి కూడా లేదు. రామతీర్థంలో రథం తగలబెట్టినా, రాముల వారి విగ్రహం శిరచ్ఛేదనం చేసినా ఏ రోజు స్పందించలే మీరు. మరి హిందువులు ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి? మీరు ఎప్పుడు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంది కదని చెప్పి అడగల. మరి అడగకపోతే బాధ్యత లేదా? అడగలేదండి. అడగకపోతే మీకు బాధ్యత లేదా? గౌరవప్రదమైన రాష్ట్ర ప్రతినిధిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందూ మతేతరులు అక్కడికి తిరుమలలో సందర్శించినప్పుడు మామూలుగా అక్కడికి వెళ్ళొచ్చు ఎవరైనా, కానీ స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదా? మీరు ఏ విధంగా సంకేతం ఇస్తారు? కాబట్టి ఆ రోజు ఆ 5 సంవత్సరాలు ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా 4-5 సార్లు వెళ్ళి ఉంటాడు. ఆయన బ్రహ్మోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చివరికి ఆయన పెరట్లో సెట్ వేసుకొని ఆయన భార్య స్వామివారిని ఆయన దగ్గర తెచ్చుకున్నారనుకుని అది వేరే విషయం, అది ఆయన విఘ్నత. కాకపోతే ఇక్కడ మీరు సంతకం ఆ రోజు 5 సంవత్సరాల పీరియడ్లో 2019 నుంచి 2024 మధ్య మీరు ఎప్పుడైతే తిరుమల వెళ్ళారో డిక్లరేషన్ ఇవ్వకుండా మీరు దర్శనం చేసుకోవటం నాకు తెలుసు. నాకు నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆలోచన, లేకపోతే నన్ను ఎవరేమైనా చేస్తారు, నన్ను ఎవరు ప్రశ్నించలేదనేది ఆలోచన ఏదో కావచ్చు. అది చేసింది తప్పే. ఆ రోజు మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. అధికారులు అడగకపోవడం, అధికారులు కూడా ఏం చేయగలరండి పాపం, వాళ్ళు ఉద్యోగస్తులు. డిక్లరేషన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారే పిలిచి నా బిడ్డది తీసుకోండి నేను సంతకం పెడతానంటే వాళ్ళు వెళ్ళి సంతకం పెట్టించుకుంటారు. ఇలాగే అప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పాదయాత్ర ముగించడం కానీ ఇదంతా కూడా తర్వాత కాలినడకను వెళ్ళాను, అప్పుడు కూడా నేను డిక్లరేషన్ ఇవ్వలేదు, కానీ పర్టికులర్గా ఇప్పుడే అడుగుతున్నారు. ఈ లడ్డూ వివాదం అనే అంశం తెర మీదకి తీసుకొచ్చి వాంటెడ్లీ బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది ఒక్కసారి విజయ్ గారు, అది ఎలక్షన్ స్టంట్ అనుకుంటారు. ఒకవేళ ఆయన డిక్లరేషన్ అయిపోతే దర్శనానికి ఆపేశారు అనుకోండి, మళ్ళా అది ఒకటి నెగిటివ్ సెన్స్ వెళ్ళింది. ఏ ఒక్క అవకాశం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోదలుచుకోవాలా? అలా ఆయన తీసుకోలేదు, ఆయన అడగలేదు, ఆయన ప్రభుత్వమే ఉంది. కానీ మీరు ఎందుకు, మీ విఘ్నత ఏమైంది? మీరు ఇవ్వాలి కదా, మీరు సంతకం పెట్టగలరు కదా. హిందూ సనాతన సంప్రదాయం పట్ల మీరు గౌరవం ఉంటే ఆ యొక్క టీటీడీ ఆగమన శాస్త్రం ప్రకారం 1990లో వచ్చిన ఆ చట్టం ప్రకారం అన్ని మతస్థులు వస్తే కనుక దర్శనం చేసుకోవాలని ఉంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలన్న విఘ్నత ఏమైంది? అడగలేదని చెప్పంటే అదెందుకు సార్? ఆ రోజు జరిగింది కాదు, ఈ రోజు మీరేంటి?
మీరేం చేస్తున్నారు? మీరు దేవుడి మీద నమ్మకం ఉంటే, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఉంటే డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టరు? ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికైనా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఈరోజు పవన్ కళ్యాణ్ యాజ్ డిప్యూటీ సీఎం నీలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎవరు అడగలేదన్న ఉద్దేశంతో ఈయన కూడా పెట్టకుండా వాళ్ళ కూతురు తీసుకెళ్ళొచ్చు. ఆయన ఈ పని చేయలా. అంటే సరికొత్త విధానానికి నాంది పలికాడు. కొత్త సాంప్రదాయం ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు 2 రోజులు ముందు వెళ్ళారు. ఆయన కూడా తన సెక్యూరిటీ చేత డిక్లరేషన్ సెక్యూరిటీలో ఒకళ్ళిద్దరు అన్య మతస్థులు ఉన్నారు. కానీ నమ్మకం దేవుడి మీద, హిందూ మతం దేవుడి మీద, కలియుగ దైవం వెంకటేశ్వర మీద నమ్మకం, వాళ్ళ చేత మీద డిక్లరేషన్ పెట్టించాడు. అంటే ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి, ప్రథమ పౌరుడు లాంటి రాష్ట్రపతి ఎట్లా ప్రథమ పౌరుడు అయితే ప్రధాన న్యాయమూర్తి అంతకంటే సుపీరియర్ ఎవరు ఉండరు. ఆయన ఎక్కడ కూడా రూల్స్ డివేట్ కాలా. ఆయనకున్న అన్ని మతస్థులు ఎవరు చెక్ చేసి వాళ్ళ చేత డిక్లరేషన్ పెట్టి దర్శనం చేసుకున్నప్పుడు ఆయనకంటే గొప్ప వాళ్ళే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ఈ యొక్క చిన్న లాజిక్ని మిస్ అయ్యారని మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వబడుతుందనేటువంటి ఏకైక కారణంతోనే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన కుమార్తె చేత డిక్లరేషన్ ఇప్పించడం, యాజ్ ఏ గార్డియన్గా తను కూడా సైన్ చేసి మరీ దర్శనానికి వెళ్ళడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉన్నారని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.